చేయడం కోసం ఈ యొక్క హదీస్ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఇలాంటి కీలక పాత్ర ఉండే హదీస్ను మనం వదిలేసి అసలు హదీసే అవసరం లేదు, ఖురానే కావాలి అనుకుంటే ఇది పొరపాటు అవుతుందన్నమాట. ఇలా చేయడము ఎవరైతే చేస్తున్నారో వారికి స్పష్టమైన మార్గం అంటూ లభించదు, వారు స్పష్టమైన ఇస్లాంలో ఉండరన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ సూరా అల్ ఇమ్రాన్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు, అల్లాహ్ అంటే ప్రేమ ఉంటే మీరు ప్రవక్తకు విధేయత చూపండి. ప్రవక్తకు విధేయత చూపడం అంటే ఆయన ఏదైతే బోధించారో, ఏదైతే విశ్వసించారో, ఏదైతే చేయమని చెప్పారో ఆ విషయాలను చేయాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ప్రవక్త మీకు దేనిని ఇచ్చారో దాన్ని మీరు తీసుకోండి, ఆయన మిమ్మల్ని దేని నుండి అయితే వారించారో దాన్ని దరిదాపులకు వెళ్ళకండి. స్పష్టంగా ఉంది కదా ఇక్కడ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏది వారించినా, ఏది ఇచ్చినా ఆయన స్వయంగా చేసింది కాదు కదా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞతో చేయడం జరిగింది. అలాగే అంతర్భాగం విషయాలు అంటే సీక్రెట్గా ఉండే విషయాలలో మీరు ప్రవక్త మాట నమ్మండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు